ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే గెలిచింది ట్రంప్, గెలిచింది నెతన్యాహు, గెలిచింది అయతుల్లా ఖొమైనీ. ఓడిపోయింది ఎవరు? అమెరికా, అలాగే ఇజ్రాయెల్, ఇరాన్. సో వ్యక్తులుగా వాళ్ళు గెలిచుండొచ్చు, వాళ్ళ ఈగోలు గెలిచుండొచ్చు, కానీ దేశాలుగా అమెరికా ఓడిపోయింది, ఇజ్రాయెల్ ఓడిపోయింది, ఇరాన్ ఓడిపోయింది. ఇది ప్రజల మనోగతం. సరే, పర్యవసానాలు చూద్దాం. సీజ్ ఫైర్, కంప్లీట్ సీజ్ ఫైర్, టోటల్ అండ్ కంప్లీట్ సీజ్ ఫైర్ అన్నాడు. అంత మాత్రాన ఏమన్నా యుద్ధ వాతావరణం నుంచి కంప్లీట్గా ప్రశాంత వాతావరణం నెలకొందని మనం భావించవచ్చా? అవకాశమే లేదు. ఎందుకంటే మనం గనక చూస్తే ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ ఈ 4 దేశాలు కూడా వాళ్ళ ఎయిర్ ట్రాఫిక్ని సస్పెండ్ చేసి ఎయిర్ స్పేస్ని మూసేశారు కంప్లీట్గా. దాని మించి వారి దేశాల గగనతలాల మించి ఎగరటానికి వీల్లేదు. ఫుల్ లిస్ట్ ఆఫ్ ఎయిర్లైన్స్ కూడా మనం చూడొచ్చు మిడిల్ ఈస్ట్ రీజియన్లో. ఇవాళ ప్రపంచాన్ని కనెక్ట్ చేసేది మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ మీదుగా ఉండే ఎయిర్ ట్రాఫిక్ని లెక్కగట్టలేము. ఒకసారి ఎయిర్ ఇండియా చాలా విమానాలు ఆపేసింది. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ ఇక్కడి నుంచి భారతదేశం నుంచి నడిచే పౌర విమానయాన సంస్థలు కూడా చాలా వరకు వాళ్ళ ఫ్లైట్స్ని ఆపేశాయి. ఎందుకంటే కనీసం జూలై 10 వరకు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదు. ఇరాన్ ఏ క్షణంలో అయినా సరే మళ్ళీ దూకుడుగా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అల్ ఫతా మిసైల్ తోటి, హైపర్సోనిక్ మిసైల్ తోటి ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడచ్చు, స్పష్టమైన సమాచారం ఉంది. సో ఆ ఎయిర్ స్పేస్ని అలో చేస్తే వీళ్ళు వదిలే మిసైల్స్ వల్ల ఏమన్నా ఎయిర్ క్రాఫ్ట్లకి ఇబ్బంది జరగచ్చు, కూలిపోవచ్చు కూడా. దెర్ ఈజ్ ఎ వెరీ పాసిబిలిటీ. సో అందుకని ఇంకొక 10 రోజులు యుద్ధం జరిగే సమయం కన్నా కూడా ఇప్పుడు యుద్ధానంతర సమయంలో ఎయిర్లైన్స్ బాగా జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే మనం కనుక చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ ఈ 4 కూడా చాలా కీలకమైన దేశాలు. ఆ దేశాల మీదుగా అంతర్జాతీయ విమానాలు మరి ప్రయాణిస్తుంటాయి. దాని పర్యవసానంగా ఏమైందంటే ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చూస్తే కనుక అబుదాబి బేస్డ్ ఎతిహాద్ ఎయిర్వేస్ వాళ్ళైతే రీరూట్ చేశారు సెవరల్ ఫ్లైట్స్. ఎప్పటి నుంచి జూన్ 23, జూన్ 24 చేశారు. ఇంకో వారం కంటిన్యూ చేస్తారట. ప్రయాణికులు అంటే ఆ పాసింజర్స్ ఆ పర్టికులర్ ఆ రూట్లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఎయిర్లైన్స్ ఆఫీసులకు ఫోన్ చేసి మొత్తుకుంటున్నారు. చాలామంది ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నదే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏం చేయలేని పరిస్థితి అని. ఇంకా చూస్తే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నది. ఈజిప్ట్స్ నేషనల్ ఎయిర్లైనర్ ఈజిప్ట్ ఎయిర్ అయితే ఏం చెప్తోందంటే మొత్తం ఫ్లైట్స్ కైరో నుంచి అరబ్ గల్ఫ్ కంట్రీస్కి నడిచే మొత్తం ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేశారట. సో ఇమాజిన్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఆగిపోయింది. ఎక్కడికక్కడ పౌర విమానయాన వ్యవస్థ దెబ్బతింది. 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోవటం కాదు, ఆగిపోయిన యుద్ధం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మరో యుద్ధానికి ముందు డెవలప్మెంట్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటిల్ ద సిచ్యుయేషన్ స్టెబిలైజెస్ ఇన్ ద రీజియన్ అనే మాట చెప్తున్నాయి. ఈ రీజియన్లో ప్రశాంతత నెలకొనేంత వరకు, పశ్చిమాసియా ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్లో ప్రశాంతత నెలకొనేంత వరకు పాత్రిక్కిది. ఎందుకంటే అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోతే జరిగే నష్టం అంటే కేవలం సివిలియన్ పాసెంజర్స్కి మాత్రమే కాదు, కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇవి ఆగిపోతే వచ్చే నష్టం సామాన్యమైంది కాదు. అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్, లీడింగ్ ఏషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళేమంటున్నారంటే ఫ్లూయిడ్గా ఉంది సిచ్యుయేషన్, ఈ పరిస్థితుల్లో మేమేమి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మొత్తం అక్కడి నుంచి సింగపూర్ నుంచి దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ని మొత్తం క్యాన్సిల్ చేశారట. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని సండే వరకు క్యాన్సిల్ చేసి ఉంచారు, ఇప్పుడు వాటిని కొనసాగిస్తున్నారు. ఈ వారం బహుశా ఈ శనివారం దాకా కూడా ఆ పరిస్థితి ఫ్లూయిడ్గా ఉన్న పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు అనేది. ఇక ఐఏజీ గ్రూప్ మెంబర్ అయిన ఐబీరియా అయితే అవి సండే, మండే దోహా ఫ్లైట్స్ని, సో ఆది సోమవారాల్లో దోహా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఎవరిని అడగలా. వాళ్ళైతే ఐబీరియా అయితే వాళ్ళ స్పోక్స్ పర్సన్ చెప్పడం ఏంటంటే పరిస్థితి మాకు అదుపులోకి వచ్చిందని తాము భావించే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైట్స్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు. ఒకసారి చూసుకుందాం. ఎయిర్ ఫ్రాన్స్ KLM అయితే టు అండ్ ఫ్రో దుబాయ్, అంటే పారిస్ టు దుబాయ్, దుబాయ్ టు పారిస్ అండ్ రియాద్, ఈ ఫ్లైట్స్ని ఈ 2-3 రోజులు క్యాన్సిల్ చేస్తుంది. ఫర్దర్గా కూడా ఇంకా క్యాన్సిల్ చేసామా లేదా, నడుస్తాయన్న దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే జూలై 10 వరకు ఏ క్షణంలోనైనా
ఖతార్ ఎయిర్ స్పేస్ మీదుగా మరి మిసైల్స్ కనిపించవచ్చు, ఇరాన్ తాలూకు మిసైల్స్ కనిపించవచ్చు. దట్ టు మిడిల్ ఈస్ట్లో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 10 US మిలిటరీ బేస్లు ఉన్నాయి, నేవీ బేస్లు ఉన్నాయి, ఎయిర్ బేస్లు ఉన్నాయి, అలాగే ఆర్మీ బేస్లు ఉన్నాయి. అందులో ఆల్రెడీ మొన్న కొట్టింది చాలా పెద్ద ఎయిర్ బేస్ని ఇరాన్ కొట్టింది. అలాగే కజకిస్తాన్ ఎయిర్ ఆస్తానా వీళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు దుబాయ్కి. సో దుబాయ్ నుంచి బయలుదేరేవి, అలాగే దుబాయ్ నుంచి ఇతర యురేషియన్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ అయినాయి, యూఏకి, బహ్రెయిన్కి కూడా. ఇంకా అయితే కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే సర్వీసెస్ని రెజ్యూమ్ చేద్దాం అనుకుంటున్నాయి, కానీ అవి ఎంతవరకు భద్రతా కారణాలు రీచ్ ఎంతవరకు కరెక్ట్ అనే దగ్గర అయితే వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకసారి కనుక చూస్తే ఫ్లైట్ రేడర్ 24 అనేదైతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బ్రిటిష్ ఎయిర్వేస్ ఓన్డ్ బై IAG వాజ్ సెట్ టు రెజ్యూమ్ దుబాయ్ అండ్ దోహా ఫ్లైట్స్. ఆలోచన చేస్తుంది బ్రిటిష్ ఎయిర్వేస్ ఓన్డ్ బై IAG వాళ్ళైతే దుబాయ్ దోహా ఫ్లైట్స్ని రెజ్యూమ్ చేద్దామని. ఇక రష్యన్ ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ అయిన కారణంగా అటు చూస్తే యురేషియన్ కంట్రీస్ కూడా పెద్ద వెంచర్ చేయడానికి ఇష్టపడాల. సో ఓవరాల్గా ఏంటంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న పరిస్థితి ఒకటి, అలాగే ఇటు యురేషియాలో ఉన్న పరిస్థితి ఒకటి. మన దేశం కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా చాలా సర్వీసెస్ని అబయన్స్లో పెట్టాయి. క్యాన్సిల్ చేసామని చెప్పకుండా చివరి నిమిషంలో ఇంటిమేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఎయిర్ స్పేస్ ఖాళీగా ఉండి ఎయిర్ స్పేస్లో అల్లకల్లోలం ఏది లేనప్పుడు మాత్రమే ఫ్లైట్స్ ఆపరేషన్ అనేది సునాయాసంగా జరిగే అవకాశం ఉంది. ఈ తర్వాత ఈ మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ మధ్య ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ఇస్లామిక్ కంట్రీస్ కూడా గడిచిన 10 రోజులుగా ఆలోచిస్తూ వచ్చాయి. అండ్ జూలై 10 వరకు కూడా అసలు అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకుందాం, జూలై 10 వరకు కూడా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేద్దాం. కానీ ముందే చెబితే ప్యానిక్ అవుతారు ప్యాసింజర్స్, కాబట్టి చెప్పకుండా ఇది తాసారం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక ఆస్ట్రేలియా బేస్డ్ ఫ్లైట్ సెంటర్ ట్రావెల్ గ్రూప్ చెప్తోంది ఏంటంటే స్మాల్ నెంబర్ ఆఫ్ కస్టమర్ రిక్వెస్ట్ వస్తున్నాయి టు రూట్ దేర్ జర్నీస్ టు యూరోప్ అవే ఫ్రమ్ మిడిల్ ఈస్టర్న్ హబ్స్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వైపు కాకుండా తమకి యూరోప్ వైపు కొంత టూరిస్టులు ఉంటారు కదా, యూరోప్ వైపు రీరూట్ చేయండి మేము మార్చుకుంటామని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల గురించి విమానయాన సంస్థలు ఏం చెప్తున్నాయంటే డ్రామాటిక్ ఇంక్రీజ్ ఇన్ జామింగ్ అండ్ స్పూఫింగ్ ఇన్ రీసెంట్ డేస్ ఓవర్ ద పెర్షియన్ గల్ఫ్ స్కై అని ఒక స్విస్ కంపెనీ చెప్తుంది. అది ఒక GPS డిస్రప్షన్ మ్యాప్ని మెన్షన్ చేస్తూ ఇట్ ఆర్ అబ్జర్వ్డ్ మోర్ దాన్ 150 ఎయిర్క్రాఫ్ట్ స్పూఫ్డ్ ఇన్ 24 hours దేర్. 150 ఎయిర్క్రాఫ్ట్ స్పూఫ్ అయినట్టు 24 hours చెప్తోంది. అలాగే OPS గ్రూప్ రన్ చేసే ఒక వెబ్సైట్ సేఫ్ ఎయిర్ స్పేస్ అనే ఒక వెబ్సైట్ ఏం చెప్తోందంటే మెంబర్షిప్ బేస్డ్ ఆర్గనైజేషన్ దట్ షేర్స్ ఫ్లైట్ రిస్క్ ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కువ ఫ్లైట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. that has said US attacks on Iran's nuclear sites could heighten the threat of American operators in the region. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. గల్ఫ్ రీజియన్లో, మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియాలో అమెరికన్ ఆపరేటర్స్కి థ్రెట్ భయంకరంగా ఉంటుంది. ఇది ఆలోచించుకోవాలి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ నుంచి ఎన్రూట్ చేసేప్పటికి ఆలోచించుకోవాలని ఒక హెచ్చరిక చేసింది. దిస్ కుడ్ రైజ్ అడిషనల్ ఎయిర్ స్పేస్ రిస్క్స్ ఇన్ గల్ఫ్ స్టేట్స్ లైక్ బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా అండ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇందాకే చెప్పుకున్నట్టు గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ స్పేస్లో. ఖచ్చితంగా అమెరికన్ ఆపరేటర్స్కి, అమెరికన్ ఫ్లైట్ ఆపరేటర్స్కి ఇది చెక్ చేసుకోవాలి. సో ఇన్ ద డేస్ బిఫోర్ ద US strikes, American Airlines suspended flights to Qatar and United Airlines and Air Canada did the same with flights to Dubai. అమెరికన్ ఎయిర్లైన్స్ అయితే ఖతార్కి సస్పెండ్ చేసింది US strikes ఇరాన్ మీద జరగకముందు. అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ కెనడా కూడా దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా ఖతార్ మీద దాడి జరగబోతుంది. అవి ఇంకా రెజ్యూమ్ కాలా. ఈ పరిస్థితుల్లో మరి జూలై 10-15 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ షెడ్యూల్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఇంకొకసారి పునరాలోచించుకోవాలి అని చెప్పేసి చెబుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్
అయితే ఈ రీజియన్ నుంచి, ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్ నుంచి ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి సుతరాము అంగీకరించట్లేదు, వెనకం చేస్తున్నాయి. కారణం ఏం లేదు, ఇరాన్కి పెచ్చలేచి ఏ సమయంలో ఎయిర్ స్పేస్లోకి జొరబడి ఏం చేస్తుందని ఆల్రెడీ ఇతర ఇస్లామిక్ నేషన్స్ కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంచాయి. సో ఇది ఓవరాల్గా అంతర్జాతీయంగా ఉన్న సమస్య. కేవలం ఆ 2 దేశాలు కొట్టుకున్నాయి కాబట్టి, ఆ యుద్ధం ఏదో వాళ్ళ మధ్య జరిగింది కాబట్టి ఎయిర్ స్పేస్కి సంబంధించిన అంశాలు వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతాయనుకోవటానికి వీల్లేదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జూలై 10 వరకు ఒకవేళ ఎలాంటి ప్రయాణాలు ప్రత్యేకించి వయా మిడిల్ ఈస్ట్ ఎలాంటి ప్రయాణాలు కూడా తలపెట్టవద్దనేదే ఎయిర్లైన్స్ సూచనగా కనిపిస్తుంది.